నమస్తే. మన దేశంలో ఉన్న ఎన్నో పవిత్ర పర్వతాల్లో అరుణాచలం అనేది విశిష్టమైన స్థానం. ఇది దేవతలు, సాధువులు, ఆధ్యాత్మిక అన్వేషకులు, సాధారణ భక్తులు అందరికీ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అరుణాచలం ప్రత్యేకత ఏమిటి, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎందుకు ఇంతమంది జీవితాలు అక్కడికి వెళ్ళగానే మారిపోతున్నాయి అనే విషయాలపై పూర్తి వివరాలు. అరుణాచలం ఎక్కడ ఉంది? అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై అనే పట్టణంలో ఉంది. చెన్నైకి సుమారుగా 200 కిలోమీటర్లు, వేలూరు పాండిచ్చేరికి సమీపంలోనే ఉంటుంది. ఈ ప్రాంతం పేరే ఇప్పుడు తిరువన్నామలై. ఇక్కడున్నటువంటి తిరునాచలేశ్వరుడు అనే శివుడి అగ్ని లింగ రూపంలోని కొలబడతాడు. అందుకే ఈ పర్వతాన్ని అగ్నిచిక్తి రూపంగా పరిగణిస్తారు. అరుణాచలేశ్వరుని అద్భుత విశేషం ఏమిటి, అద్భుత విశిష్టత ఏమిటి? శైవ సాంప్రదాయాల్లోని పంచభూతాల లింగాలు అంటారు. శివుడు 5 భూత రూపాల్లో వెలిసాడని చెబుతారు. భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం. అందులో అగ్నికి ప్రతీక అరుణాచలం. ఇక్కడ శివుడు అగ్నిలింగంగా ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతాయి. ఈ ప్రదేశానికి తేజోలింగం స్థలం అని పేరు. ఇక్కడ శివుడు అగ్ని రూపంలో వెలిగేలా భక్తులు అనుభూతి చెందుతారు. రమణ మహర్షి మరియు అరుణాచలంకు ఉన్న సంబంధం ఏంటి? ఇది ఓ పర్వతం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన ప్రదేశం. రమణ మహర్షి అనే గొప్ప యోగి 1896లో ఇక్కడికి వచ్చి జీవితాంతం ఇక్కడే జీవించారు. అరుణాచలం పర్వతాన్ని తలచిన ఒక్క క్షణం కూడా మోక్షానికి దారి చూపుతుంది అని ఆయనే చెప్పారు. రమణ మహర్షి చెప్పిన నేను ఎవరు అన్న ఆత్మజ్ఞాన మార్గం అరుణాచలంలో మొదలైంది. ఇవాళ కూడా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, ధ్యానాలు, సాధకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణ, అరుణాచల ప్రదక్షిణ ప్రత్యేకత అక్కడికి వెళ్ళిన వారు తప్పక చేసే పని. గిరి ప్రదక్షిణం అంటే అరుణాచల పర్వతాన్ని చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేయటం. దీని పొడవు సుమారుగా 14 కిలోమీటర్లు. ఈ ప్రదక్షిణలో మొత్తం 8 చిన్న గణపతి గడులు, అనేక ఆశ్రమాలు, రమణ మహర్షి ఆశ్రమం, సద్గురు స్పాట్స్, శక్తిపీఠాలు ఉండటం విశేషం. ప్రదక్షిణ చేయడానికి కూడా శుభ సమయం ఎప్పుడెప్పుడంటే పౌర్ణమి రాత్రి. ఈ సమయంలో వేలాది మంది భక్తులు, సద్గురువులు, సాధువులు కలిసి పర్వతాన్ని చుట్టేస్తారు. కన్నీళ్లతో ధ్యానం, మౌనంతో నడక, జపంతో ప్రయాణం. ఈ ప్రయాణంలో అనుభవించే ఆత్మీయతను మాటల్లో చెప్పలేను. అరుణాచలేశ్వర ఆలయం విశేషాలు ఏంటంటే ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద శైవ ఆలయాల్లో ఒకటి. 4 గోపురాలు, 67 మీటర్ల ఎత్తైన రాజగోపురం విజ్ఞాన ప్రతిబింబించేటటువంటి విధంగా ఉంటుంది. ఈ ఆలయంలో శివుడు అరుణాచలేశ్వరుడు రూపంలోని ఉంటారు. ఇక్కడ దీపం వేడుక చాలా గొప్పగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో పర్వత శిఖరంపై గంధపు చెక్క నెయ్యితో వేసి పెద్ద అగ్నిదీపం వెలిగిస్తారు. ఇది మైళ్ళ దూరం నుంచి కనిపిస్తుంది. ఇది తేజోలింగానికి ప్రతీక. అరుణాచలానికి ఎలా వెళ్ళాలి, ప్రయాణ మార్గాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బస్సు ద్వారా తిరుపతి, చెన్నై, మేలూరు, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుంచి నేరుగా తిరువన్నామలైకి బస్సులున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ, టీఎన్ఎస్టీసీ ప్రైవేటు బస్సులు అన్నీ అందుబాటులో ఉంటాయి. రైలు ద్వారా తిరువన్నామలైకి రైల్వే స్టేషన్ ఉంది. వేలూరు లేదా చిర్రత్తూరు నుంచి కనెక్టింగ్ ట్రైన్స్ తీసుకోవచ్చు. ప్రైవేటు వాహనం ద్వారా బెంగళూరు నుంచి 200 కిలోమీటర్లు, చెన్నై నుంచి 190 కిలోమీటర్లు వచ్చే దారి. ఛానల్ తిందివనం, గింగి, తిరువన్నమలై ఎక్కడ ఉండాలి? ఇక్కడ ధర్మశాలలు, రమణ ఆశ్రమంలో గెస్ట్ హౌస్లు, మిడ్ రేంజ్ హోటళ్లు, లాడ్జీలు కూడా అందుబాటులో ఉంటాయి. ఓం అరుణాచలం అని నినదిస్తూ వెళ్లే భక్తులకు రాత్రి బస, తిండి సౌకర్యాలు చాలా చోట్ల ఉచితంగా లభిస్తాయి. ఎప్పుడు వెళ్ళాలి? అక్టోబర్, ఫిబ్రవరి శ్రేష్టమైన కాలం. చల్లని వాతావరణం ఉంటుంది. కార్తీక మాసం దీపోత్సవం జరుగుతుంది. అత్యంత పవిత్రమైన కాలం పౌర్ణమి రోజులు. గిరి ప్రదక్షిణకు ఉత్తమ సమయం. అరుణాచలంలోని అడుగు పెడతామంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఓ విశ్వశక్తిని, ఓ నిశ్శబ్ద తేజాన్ని అక్కడి వాతావరణంలోని అనుభవించవచ్చు. ఇది ఒక యాత్ర కాదు, ఇది ఒక ఆత్మ పునర్జన్మ. ఒకసారి వెళ్ళండి, అర్థమవుతుంది అరుణాచలం ఎందుకు గోప్యంగా గుండెను తాకుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? అయితే మీ అనుభవాలు కూడా కామెంట్లలో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.